హైదరాబాద్కి కర్నూలు నందికొట్కూరు ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారయ్యేది. ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇలాంటి రాయలసీమ ద్రోహిని నందికొట్కూరుకు అన్యాయం చేసిన వ్యక్తిని క్షమిస్తారా మీరని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మీకేమైనా ఆశలున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క జగన్ మీరు చూస్తే ఒక సైకో, ఒక అహంకారి, ఒక విధ్వంసకారుడు, ఒక దోపిడీదారుడు. అతను తయారై ఊరుకొక సైకోని తయారు చేశాడు. ఇక్కడ కూడా ఇంకొక సైకో, పిల్ల సైకో ఒకడు తయారయ్యాడు. నేను అడుగుతున్నా, ఒక ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడం కాదు, ఎన్నికల్లో తిరిగాడా లేదా? మీ దగ్గరికి తల మీద చేయి పెట్టాడా లేదా? బుగ్గలు నిమిరాడా లేదా? ముద్దులు పెట్టాడా లేదా? ఎన్నికైన తర్వాత పరదాలు కట్టుకొని తిరుగుతూ గుద్దుడే గుద్దుడు, పిడిగుద్దులు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాలను నాశనం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పరిపాలన చేత కాదు. నేను అడుగుతున్నా, మీరేం చేశారంటే డ్రైవింగ్ చేత కాని వాడికి డ్రైవర్గా ఇచ్చేశారు. అతను మామూలుగా డ్రైవింగ్ కాదు, రివర్స్ డ్రైవింగ్ పెట్టాడు. అసలే డ్రైవింగ్ తెలియదు, రివర్స్ గేర్లో బండి దోలడం మొదలుపెట్టి మీ జీవితాలను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. అవునా కాదా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. నాకెవరి మీద కోపం లేదు. నా బాధంతా మీకు అన్యాయం జరిగిందని.